ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, అది చూడండి. చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. చూశారు కదా వీడియో. ఆ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు కపుల్స్ ఎవరైతే ఉన్నారో, అమ్మాయి అబ్బాయి, ఎంత క్యూట్గా ఉన్నారు, ఎంత స్వీట్గా ఉన్నారు. అమ్మాయి బర్త్డే అని ఆ అబ్బాయి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఆ ఫ్లవర్స్, కారు మీద ఆ ఫ్లోరల్ డెకరేషన్ అవన్నీ చూసి ఆ అమ్మాయి ఎంత షాక్, ఎంత సర్ప్రైజింగ్ ఫీల్ అయింది. వెంటనే తనకు హగ్గిచ్చింది. ఒక జెన్యూన్ రియాక్షన్, జెన్యూన్ ఎమోషన్, జెన్యూన్ లవ్. ఆ వీడియో చూసిన ఎవరైనా సరే ఆ క్యూట్, ఎంత బాగున్నారా ఇద్దరు అని చెప్పి ఫీల్ అవటం ఖాయం. కానీ దాని తర్వాత జరిగిన సంఘటనలు వింటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. నేను చెప్తా మీకు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఆ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు కేతన్ అగర్వాల్, అమ్మాయి పేరు సియా గోయల్. అమ్మాయి వయసు 20 సంవత్సరాలు, అబ్బాయి వయసు 24 సంవత్సరాలు. అయితే వీళ్ళిద్దరికీ పెద్దలు పెళ్లి కుదిర్చారు. వీళ్ళిద్దరిది లవ్ అలా కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళిద్దరు. సో ఈ లోపల తెలిసిందే కదా, పెళ్లికి ముందు ఈ డేటింగ్లు కానీ, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, సర్ప్రైజ్లు ఇచ్చుకోవటం, లేదంటే ఇలా రెస్టారెంట్లో ఈ చుట్టూ తిరగటం. సో ప్రెసెంట్ ఆ స్టేజ్లో ఉన్నారు వీళ్ళిద్దరు. అయితే ఒకరోజు ఏమైందంటే, సియా బర్త్డే రోజు June 18న సియా మరియు కేతన్ ట్రెక్కింగ్కి వెళ్ళారు. మహారాష్ట్రలోని ఒక ఫోర్ట్ మీదకి సియా నా బర్త్డే అక్కడ చేసుకుందాం అని చెప్పి తను తీసుకెళ్ళిన కొద్దిసేపటి తర్వాత పేరెంట్స్కి కానీ, లోకల్ పోలీసులకు కానీ సియా దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది. ఏంట్రా అంటే, కేతన్ యాక్సిడెంటల్గా ఫోర్ట్ మించి ఆ కొండ మీద నుంచి కింద పడిపోయాడని చెప్పి. అది తెలిసిన పేరెంట్స్ కానీ, పోలీసులు కానీ వెంటనే నా స్పాట్కి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కేతన్ కోసం సెర్చ్ చేస్తే కేతన్ దొరికాడు. బట్ ఒక శవమే దొరికాడు. కేతన్ ప్రాణాలు పోయినాయి. కేతన్ డెడ్ బాడీ దొరికింది. డెడ్ బాడీ దొరికిన తర్వాత అందరూ పోలీసులు కూడా దీన్ని ఒక యాక్సిడెంటల్ డెత్గా రాసుకున్నారు. తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇటు అమ్మాయి పేరెంట్స్ కానీ, ఇటు అబ్బాయి పేరెంట్స్ కానీ చాలా అంటే చాలా బాధలు ఉన్నారు. దీని తర్వాత సియా ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టారు. ఏం పెట్టారా ఇన్స్టాగ్రామ్ స్టోరీ అంటే, ఈ లెఫ్ట్ మీ ఇంగ్లీష్లో పెట్టారు, నేను తెలుగులో చెప్తాను. నా బర్త్డే రోజు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. మనం పెళ్ళికి ఇంత దగ్గరగా ఉన్నప్పుడు నన్ను వదిలేసావు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఎందుకు నాకు ఇలా చేసావు అని చెప్పి. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఎప్పటికీ ఆన్సర్స్ దొరకవు. నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు, నేను ఇంత ప్రేమించిన తర్వాత కూడా అని చెప్పి నాకు తెలుసు, నా మనసుకు తెలుసు నువ్వు ఇంకా ఉన్నావు అని చెప్పి, నా చుట్టూనే ఉన్నావు అని చెప్పి, తొందరగా వచ్చే అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక హార్ట్ బ్రేకింగ్ స్టోరీ పెట్టారు. ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసిన ఎవరైనా సరే, సియా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, బయట వాళ్ళు ఎవరైనా సరే, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూస్తే 20 ఏళ్ళ సియా, ఎంత కష్టం తనకి. ఆ అమ్మాయి తన బర్త్డే రోజు తనకి మ్యారేజ్ చేసుకోబోతున్న అబ్బాయి చనిపోవటం, తన కళ్ళ ముందు చనిపోవటం, అంత ఈజీగా కోలుకోలేదేమో, ఇంత షాక్ నుంచి తను ఎప్పుడు బయటకు వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందేమో, తను స్ట్రాంగ్గా ఉండాలి, తను ఇందులోంచి బయటకు రావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ అది చూసిన ఎవరైనా కోరుకోవటం ఖాయం. సగటు మనుషులను ఎవరైనా సరే చూసిన తర్వాత ఇంత వయసులో అమ్మాయికి ఇలాంటి కష్టం రాకూడదు అనుకోవటం ఖాయం. కానీ దీని తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు, అసలు మనం మనుషులమేనా, కొంతమంది మన చుట్టూ మనుషుల్లో ఉంటారు, వాళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. పోలీసులు దీని తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. ఏం చెప్పారా అంటే, పోలీసులు ఆ యాక్సిడెంట్ అయిన చోటుకెళ్ళి అక్కడ కొంచెం చేస్తారు కదా సెర్చ్ అని చూసినప్పుడు వాళ్ళకి ఒకటి అనిపించింది. ఏమనిపించిందిరా అంటే, ఇక్కడి నుంచి యాక్సిడెంటల్గా పడే అవకాశం లేదు, ఆ స్కోప్ కనిపించలే. పోలీసులు కదా, వాళ్ళకి తెలుస్తాయి కొన్ని విషయాలు. సో ఇక్కడి నుంచి యాక్సిడెంటల్గా పడే అవకాశం లేదు అని చెప్పి అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు కానీ, లేదంటే కొంతమంది ఫ్రెండ్స్ని కానీ వాళ్ళు విచారించినప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసినాయి. అలాగే వాళ్ళకి కొన్ని క్లూస్ దొరికినాయి, అలాగే వాళ్ళకి కొన్ని ఫొటోస్ కూడా దొరికినాయి అంట. దాంతో వాళ్ళకు కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. అదేంటి అంటే, కేతన్ది యాక్సిడెంటల్ డెత్ కాదు, సియానే కేతన్ని కొండమించి తోసి చంపేసింది అని చెప్పి. దాని తర్వాత వాళ్ళు ఇంకొక విషయం చెప్పారు. ఇక్కడ సియా మాత్రమే లేదు, దెర్ ఇస్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్డ్, ఇంకొకటి కూడా ఉన్నారు. అది ఎవరు అంటే చేతన్ చౌదరి. చేతన్ చౌదరిని 22 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. వాడెవర్రా అంటే సియాకి బాయ్ ఫ్రెండ్ అంట. సియా ఆ చేతన్ చౌదరి అనే అబ్బాయితో రిలేషన్షిప్లో ఉందంట. సియాకి కేతన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, ఎందుకంటే సియా చేతన్ చౌదరితో రిలేషన్షిప్లో ఉంది. ఆ రిలేషన్షిప్ కొనసాగాలి అంటే, ఈ పెళ్లి ఆగాలంటే కేతన్ అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి కేతన్ని ఫోర్ట్ మేంచి వీళ్ళు బలవంతంగా తోసేసి చంపేశారు అని చెప్పి పోలీసులు చెప్పారు. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పుడు హానెస్ట్గా చెప్తాను, నేను నమ్మలా. ఇలా మన ఇదంతా జరుగుతుంది స్టెప్ బై స్టెప్ చూసినప్పుడు ఎవరైనా నమ్మం. అరే 20 ఏళ్ల వయసు ఉన్న ఒక అమ్మాయి అట్లా ఎట్టా తోసేసిద్ది. సో ఇది పోలీసులు స్పెక్యులేషన్స్ అయి ఉంటాయి. సో ఇంకా అంతకుమించి ఏదైనా జరిగి ఉండొచ్చు. సో ఇది అసలు అంటే ఇష్టం లేకుండా అలా ఎలా చేస్తారు, చంపేసే ధైర్యం ఉన్నోళ్ళు చెప్పే ధైర్యం ఉండదా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అయితే నిన్న ఈవినింగ్ పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ విషయాలు చెప్తా, వాళ్ళు మాట చెప్పారు. ఏం చెప్పారంటే, దీన్ని సియా మరియు చేతన్ కన్ఫెస్ చేశారు అని చెప్పారు. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు, ఇది చేసాం, ఇది జరిగిందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పారు. అది వినంగానే నాకు మాత్రం మొబ్బులిడిపోయింది. నేను లిటరల్గా షాక్ అయ్యా. ఏంట్రా
ఇప్పటికి నేను చెప్తే నాకు భయం వేస్తుంది. అరే ఎటు వెళ్ళిపోతున్నారా మన జెన్జీ యూత్ అని చెప్పి, వాళ్ళకి ధైర్యం ఉందని తెలుసు కానీ మరి ఇట్లా చంపుకునే ధైర్యం ఇంత సైకోల్లో అయిపోతారా అని చెప్పి. పోలీసులు ఇంకొన్ని షాకింగ్ విషయాలు కూడా చెప్పారు. అదింటే ఇంకా మతిపోయింది. సియా కేతన్ను చంపడానికి ఇది రెండో అటెంప్ట్ అంట. దీనికన్నా 4 రోజుల ముందే సేమ్ స్పాట్లో అదే ఫోర్ట్ మీద సియా కేతన్ని చంపడానికి ట్రై చేసిందంట, తోసేసిందంట. తోస్తే కేతను అదృష్టశాత్తు అక్కడ ఉన్న చెట్టుకు తగిలి పడకుండా ఆగిపోయాడంట. వెంటనే కేతన్ అడిగాడంట, ఏంది సియా ఎందుకు నన్ను తోసావంటే, లేదు అక్కడ పాము ఉంది నేను కాటైపోయింది అందుకోసం నేను తోసానని చెప్తే పిచ్చి కేతను అరే అవునా థ్యాంక్ యూ అని చెప్పి తను హక్ చేసుకున్నాడంట, నన్ను సేవ్ చేసినందుకని చెప్పి. దీని తర్వాత వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పారు. 10 రోజుల ముందు వీళ్ళు బాలి ట్రిప్కి వెళ్ళాలంట, 2 ఫ్యామిలీస్ కలిపి. అయితే సియాకి ట్రిప్కి వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే ట్రిప్కి వెళ్తే అక్కడ తను అనుకున్న ప్లాన్స్ తను చేయలేదు కాబట్టి ఎలాగైనా ట్రిప్ క్యాన్సిల్ చేయాలని చెప్పి పాస్పోర్ట్ పోయిందని అబద్ధం చెప్పి ట్రిప్ క్యాన్సిల్ చేసి ఎవరు ట్రిప్కి వెళ్ళకుండా అందరూ ఆగిపోయారంట. చివరికి పోలీసులు చెప్పింది ఏంట్రా అంటే పాస్పోర్ట్ ఏం పోలేదు, పాస్పోర్ట్ తినే చింపేసింది, కావాలని వాంటెడ్గా చింపేసింది అని చెప్పారు. ఇవన్నీ వాళ్ళు కన్ఫెస్ చేసిన విషయాలు అని చెప్పినప్పుడు నాకు మాత్రం ఇలా కూడా చేస్తారా, ఇంతకు తెగిస్తారా 20 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు అని అనిపించింది. ఈవెన్ వాళ్ళని కోర్టుకి తీసుకెళ్ళి రిమాండ్కి విధించి వాళ్ళు కోర్టు నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ వాకింగ్ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఇంత కూడా బాధ లేదు, ఇంత కూడా రిగ్రెట్ లేదు. మనం ఏదో వచ్చేయగలం అనుకుంటున్నారో బయటకు వచ్చేయగలం అనుకుంటున్నారో మనం చేసిన తప్పు కదా అనుకుంటున్నారో కూడా నాకు అర్థం కాల. అరే ఇలా ఎలా చేస్తారా అని చెప్పి. ఇంకో విషయం చెప్పనా, అలాటప్ప ఫ్యామిలీస్ కాదు ఇలావి. కేతన్ 600 కోట్లు వెళ్తున్న ఫ్యామిలీ వాళ్ళకి. రోజుకి ₹1,00,000 తన సీఎం మీద ఖర్చు పెట్టినా ఇంకా బోల్డ్ కోట్లు మిగిలిపోతాయి లైఫ్ టైం తర్వాత. చదువుకున్న పిల్లలు, అంత సంపద ఉంది వెనకాల, ఇంకా అమ్మాయికి ఏం కావాలనో నాకు అర్థం కాల. అబ్బాయి చూడటానికి అంత బాగున్నాడు. అరే పెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని ఇంట్లో చెప్పచ్చు కదా, ఇంట్లోంచి పారిపోవచ్చు కదా, ఈ అబ్బాయికి చెప్పచ్చు కదా, వీళ్ళ ఫ్యామిలీకి చెప్పచ్చు కదా. వీళ్ళ ఫ్యామిలీ బాధ అంతేంది కదా, వాళ్ళ నాన్నగారు పడిన బాధ, వాళ్ళ అమ్మగారు పడుతున్న బాధ నేను చెప్తాను. అది కూడా మీకు వాళ్ళు ఎలాంటి బాధ పడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా ప్రస్తుతం మాట్లాడారు, నీకు చెప్తా. చంపేసే ధైర్యం ఉన్న ఈ పిల్లలకి ఇంట్లో చెప్పే ధైర్యం లేదా, కనీసం పారిపోతే మీ ఇద్దరు ఎఫెక్ట్ అవటం, మీ 2 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాం. ఇప్పుడు అనవసరంగా కేతన్ ప్రాణం పోవటం, కేతన్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవటం. ఇప్పుడు 3 ఫ్యామిలీస్. నేను అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ పేరెంట్స్ కోసం మాట్లాడతా. అయితే అబ్బాయి వాళ్ళ నాన్నగారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి కొద్దిగా డౌట్ ఉంది. ఎందుకు అంటే చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఫోటో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సియా ఆడటం కానీ ఏది లేదు, వచ్చేస్తాడని చెప్పి క్యాజువల్గానే ఉంది, పెద్దేం రియాక్షన్స్ లేవు. సో మామూలుగా ఉంది. నాకు ముందు నుంచి కూడా తను చేస్తున్న బిహేవియర్ మీద కొంచెం డౌట్గానే ఉంది, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఆ బాలి ట్రిప్ క్యాన్సిల్ అవటం ఇవన్నీ ఆయన రెడ్ ఫ్లాగ్స్ కింద ఇప్పుడు చెప్తున్నారు. ఎట్లాగైనా సరే ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వెంటనే ఆ కేసుని ఇచ్చేసి శిక్ష తొందరగా వెయ్యాలి, వీళ్ళిద్దరు కూడా శిక్ష వేయాలి అని చెప్తున్నారు. ఈయన బాధ ఇదైతే వీళ్ళమ్మ బాధ మాత్రం వేరే రకం మావ. ఎందుకంటే మెయిన్గా ఈ సంబంధం ఖాయం అవడానికి వీళ్ళ అమ్మగారే కారణం అన్నట్టు ఆవిడ చెప్తున్నారు. ఒక చోట నేను ఆవిడ ఇది చదివాను అనమాట. సో ఏం చెప్తున్నారంటే సియాని తను సొంత కూతురులా చూసుకోవాలనుకున్నారంట. కేతన్ అయితే ఎప్పుడు తనతో రూడ్గా ఉండేలా ఎలా చేయనిచ్చేదనే కాదు, అసలు మేజర్గా సియాని ఒప్పుకోవడానికి సియాకి డ్రింకింగ్ హ్యాబిట్ లేదని చెప్పారంట. సో అమ్మల కోసం తెలిసిందేగా, కోడలకి డ్రింకింగ్ హ్యాబిట్ అలాంటివి ఇంక నార్త్ సైడ్ ఇంక తెలిసినవే కదా. సో ఉండకూడదని కోరుకున్నారంటే తను లేదు అని చెప్పి అబద్ధం చెప్పిందంట, కానీ డ్రింక్ చేసిందంట. ఇంకోటి ఏంటంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అంటే నా లాస్ట్ బాయ్ ఫ్రెండ్ 3 సంవత్సరాల క్రితం కాలేజ్ టైంలో ఉన్నారు, సో నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరు అని కూడా తను అబద్ధం చెప్పిందంట. వాళ్ళ మదర్ ఇన్ లాతో జరిగిన డిస్కషన్ ఇవన్నీ. అలాగే బాలి ట్రిప్కి క్యాన్సిల్ అయినప్పుడు కూడా సియా అబ్బాయి వాళ్ళ మదర్కి తనకి ఫోన్ చేసి నేను ఇంకా కేతన్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, అందుకే నాకు ట్రిప్కి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పారంట. తనే వీళ్ళిద్దరిని సరే ఇక్కడ తిరగండి, ఫోర్ట్కి వెళ్ళండి అని చెప్పి పంపించారంట. పంపించేటప్పుడు కేతన్తో తను చెప్పిన లాస్ట్ మాటలు ఇదే, టేక్ కేర్ ఆఫ్ సియా అని చెప్పానని చెప్పి ఒకళ్ళు రాసుకొచ్చారు ఇవన్నీ. నాకు ఇవన్నీ చూసినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ నేనే కారణం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ప్రతి సెకండ్ ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతున్నారంట. నా వల్లే జరిగింది ఇదంతా, నేనే పంపించాను, నేనే కారణమయ్యాను అది ఇది అని చెప్పి. ఇప్పుడు సియా వాళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళ మీద ప్రెజర్ పెడతారంట, పెట్టి కేతనే తీసుకెళ్ళాడు ట్రెక్కింగ్కి, దీంట్లో సియాకి సంబంధం లేదు, యాక్సిడెంట్గానే జరిగింది అది అన్నట్టు వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారని చెప్పి వీళ్ళు ఇంకా బాధపడుతున్నారు. మనం ఎటుపోతున్నామో చూసుకోండి. యూత్కి ధైర్యం ఉండాలి, రిస్క్ తీసుకోవటంలో, ప్రాణాలు తీసుకోవటంలో కాదు, కెరీర్ పరంగా రిస్క్ తీసుకోవటంలో, ఇన్వెస్ట్మెంట్ల పరంగా రిస్క్ తీసుకోవటంలో. అంతేగాని ప్రాణాలు తీయటానికో, గ్యాంబ్లింగ్స్ చేయటానికో, బెట్టింగ్స్ చేయటానికో వీటికి కాదు. మీరు ఎయిదర్ మీరు చేసే పనుల వల్ల ఒకళ్ళు చనిపోతారు,
లేదంటే మీరు ఎక్కడో జైల్లో కూర్చుంటారు, కానీ మీ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతాయంటే అందరి మాటలు వాళ్ళు వినాలి. మీడియాలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రిలేటివ్స్. మీరు మీ పేరెంట్స్కి ఇచ్చేది అదేనా? 20 సంవత్సరాలు ఉన్న పిల్లలు, 20 సంవత్సరాల అమ్మాయికి 22 సంవత్సరాలు ఉన్న చేతన్, ఇద్దరు కలిపి ఒక ప్రాణం తీసేద్దామని ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఇప్పుడు ఎన్ని మన జరుగుతుంటే ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సూర్యవంశీ అని చెప్పి ఒక అతన్ని ఇట్లాగే మేఘాలయ అటు సైడ్ పెళ్ళైన తర్వాత తీసుకెళ్ళి హనీమూన్ తీసుకెళ్ళి అలా ఆవిడ చంపేసిందని వచ్చింది. పైనుంచి ఇట్లాగే తోసేశారు అది ఇది అని చెప్పి. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం చేసినా మనం దొరికిపోతాం అని తెలిసి కూడా ఇలాంటి వాటికి తెగించి చేస్తున్నారంటే, ఇంత ధైర్యం, ఇంత తెగింపు ఉన్నప్పుడు అది ఇంట్లో చెప్పచ్చు కదా. సియా వాళ్ళ ఇంట్లో చెప్పింది అనుకుందాం ఫర్ ఎన్ ఇన్స్టెన్స్, చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోక చేతన్ కన్నా కేతన్ ధనవంతుడనో లేదంటే ఇంకో రీజన్స్ అనో అంటే క్యాస్ట్ అనో ఇంకోటనో వచ్చి, ఆబ్వియస్గా వీళ్ళు అగర్వాల్స్, వాళ్ళేమో చౌదరి అనేదో ఉంది కదా అక్కడ, చేతన్ చౌదరి అని చెప్పి క్యాస్ట్ పరంగా ఇంకోటి వస్తే మాత్రం, వాళ్ళు కావాలని ఒప్పుకోకపోతే మాత్రం తప్పు వాళ్ళ పేరెంట్స్ది కూడా. మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి మేము పలానా వాళ్ళని ప్రేమిస్తున్నాం ఏదైనా అంటే, మీరు ఏది మంచి ఏది చేయడం ఆలోచించి ఎయిదర్ వాళ్ళని ప్రాపర్గా కన్విన్స్ చేయటం, లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేయడం చేస్తే అట్లీస్ట్ మీరు కొంతకాలం సఫర్ అవుతారేమో. లేదు అనుకుంటే మీ పిల్లలు మీ దగ్గర తిరిగి వస్తారేమో, ఒకవేళ వాళ్ళకి ఏదైనా తర్వాత జరగడానికి తిరిగి వస్తారేమో. కానీ ఇలా బలవంతంగా ఏదైనా చేస్తే అవతల ప్రాణాలు పోతున్నాయి. సంబంధం ఏ సంబంధం లేని ఇంకో కుటుంబం జీవితాంతం బాధపడాలి. అరే చేతికి అందొచ్చిన కొడుకు ప్రాణం పోయిందంటే తల్లిదండ్రులు ఎలా ఉండగలరు? వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సంపద మొత్తం కొడుకిద్దామనే కదా. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. అలాగే ఇంత సంపద ఉంది వీళ్ళ దగ్గర, ఇన్ని రెడ్ ఫ్లాగ్స్ కనిపించినాయి, ఎక్కడ వీళ్ళకి అనుమానం రాలేదా నాకు అర్థం కాల. ఇప్పుడు ఒక విషయం చెప్తా, చాలా మందికి నచ్చదు కానీ, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇదొక వే ఏమో. ఏంటి అంటే, ముఖ్యంగా డబ్బులు ఉన్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి ఏజెన్సీస్ కొన్ని ఏవో ఉంటాయి కదా, ఈ డిటెక్టివ్ ఏజెన్సీస్, అలాంటివి పెట్టుకోవడం తప్పలేదు అనిపిస్తుంది. మన ఇంటికి ఒకళ్ళని తెచ్చుకుంటున్నామంటే బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఏంటి ఎందుకు అని తెలుసుకోవడం తప్పలేదో అనిపిస్తుంది. మరి ఎంతమందికి ఇది నేను చెప్పిన మాట తప్పుగా అనిపిస్తుంది నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు అన్ని 100 కోట్లు పెట్టుకొని కూడా వాళ్ళు ఒక సంబంధం ఏరుకోరు తెచ్చుకున్న సంబంధం తర్వాత ఇట్లా జరిగిందంటే ఇంకేం చెప్తాను చెప్పండి. పోనీ వాళ్ళిద్దరు ప్రేమించుకొని ఏదో జరిగింది అన్నా సరే అనుకోవచ్చు. తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధం, కుదిర్చిన సంబంధం ఇది, సమ్ మీడియేటర్ ద్వారా. ఇంకా ఇలాంటివి చేయాలి, డిటెక్టివ్స్ని పెట్టుకొని ఇవన్నీ చేయాలి. గోయింగ్ ఫార్వర్డ్ నాకు తెలిసి జెన్జీ యూత్, ముఖ్యంగా అబ్బాయిలు, సారీ అమ్మాయిల కోసం స్పెసిఫిక్గా చెప్పలేదు కానీ అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా భయపడతాము. ఎందుకంటే పెళ్ళికి ముందు ఇట్లాంటివి ఉన్నాయి, పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈవెన్ అమ్మాయిలకు కూడా ఐ డోంట్ డినై ద ఫ్యాక్ట్, అమ్మాయిలకి ఏమీ ఇది జరుగుతుందని కాదు. అమ్మాయిలు అట్లాగే ఉన్నారు, అబ్బాయిలు అట్లాగే ఉన్నారు. అరే తప్పులు జరుగుతాయి కానీ ప్రాణాలు తీసుకునేలాగానా? మరి సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే విడిపోండి. కొన్నిసార్లు పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఉండలేము, విడిపోండి. ఎవరి కోరికలు వాళ్ళకుంటే, ఎవరి ఆశలు వాళ్ళకుంటే, ఎవరి ఆశయాలు వాళ్ళకుంటే విడిపోండి. ఎవరు బతుకోవాలి బతకండి. పెళ్ళిళ్ళు తర్వాత చంపేసుకుంటున్నారు వేరే వాళ్ళ కోసం, పెళ్ళిళ్ళకి ముందు చంపేసుకుంటున్నారు. పెద్దోళ్ళు అదే చేస్తున్నారు, పిల్లలు అదే చేస్తున్నారు. ఎన్ని న్యూస్లు బయటకు వస్తుంటే ఇంకా ఎక్కువ చేస్తున్నారు. పోనీ ఇన్ని వస్తున్నాయి కదా, మనం దొరికిపోతామని భయం ఉండట్లేదు అనిపిస్తుంది నాకు. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, మీకు ఏమనిపించింది ఏంటని చెప్పి. వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.